హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం వర్ణ వ్యవస్థ ఈ క్రింది వేదాలలో చెప్పబడింది. కింద మనకి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అని ఇచ్చారు. సో మన ఆన్సర్ ఏంటంటే ఋగ్వేదం. ఋగ్వేదంలో ఏ మండలంలో చెప్పబడింది? 10వ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది. అలాగే ఋగ్వేదంలో 10వ మండలాన్ని పురుష సూక్తం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఋగ్వేదంలో 10వ మండలాన్ని పురుష సూక్తం అంటారు. అలాగే ఋగ్వేదంలో 10వ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పబడి ఉంది. అంటే వర్ణ వ్యవస్థ గురించి మనకి ఋగ్వేదంలో చెప్పబడింది. అంటే ఎప్పుడో ఉన్నాయి అన్నమాట వర్ణ వ్యవస్థ అనేటువంటిది. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పురుష సూక్తం చాలాసార్లు విన్నాం. ఇది 10వ మండలాన్ని పురుష సూక్తం అంటారు. ఓకే, థ్యాంక్ యూ.